వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వాటి కోసం ప్రత్యేక వెబ్సైట్. చెన్నై ఫ్యాన్స్కు శుభవార్త, మళ్ళీ కెప్టెన్గా ధోని. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఇల్లు త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కొత్త ప్లాన్. కొత్త 500 రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయి, ప్రజలారా జరభద్రం. తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై తెలంగాణ ప్రభుత్వం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వెబ్సైట్ ద్వారా జారీ చేసిన సిఫార్సు లేఖలు మాత్రమే ఇకపై తిరుమలలో చెల్లుబాటు అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఓఎస్టీ వేముల శ్రీనివాసులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుక్రవారం పంపించారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుకు ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న లాగిన్ ఐడి, పాస్వర్డ్తోనే ఈ పోర్టల్లో లాగిన్ అయ్యేలా ఏర్పాటు చేశారు. రుతురాజ్ గాయంపై శుక్రవారం చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించారు. గైక్వాడ్ ఈరోజు నెట్ నేషనల్ రాలేదన్నాడు. గాయం నుంచి కోలుకుంటున్నారన్నారు. ప్రస్తుతం కొంచెం నొప్పితో అతడు బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్కు దూరమైతే చెన్నై కెప్టెన్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు అనే దానిపై హస్సీ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ఒకవేళ రుతురాజ్ దూరమైతే ధోని పగ్గాలు అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో సిఎస్కే అభిమానులు ధోనిని కెప్టెన్గా చూడాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో ప్రభుత్వం 72,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతినిచ్చింది. వారిలో 12,000 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ప్రారంభించారు. అందులో 500 మంది బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తి చేశారు. అయితే బేస్మెంట్ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడతలో ₹1,00,000 నగదును లబ్ధిదారుల అకౌంట్లో వేస్తామని ప్రభుత్వం చెప్పింది. కొత్త నోట్లు వస్తున్నాయి, పాత నోట్లు చెల్లుతాయా అనే డౌట్ పడాల్సిన పని లేదు. గతంలో జారీ చేసిన అన్ని నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చరిత్రలో ఇది ఒక సాధారణ పద్ధతి. ఎందుకంటే కొత్త గవర్నర్ నియామకం తర్వాత కరెన్సీ నోట్లపై సంతకం అప్డేట్ అవుతుంది. కొత్తగా వచ్చే నోట్లు బ్యాంకులు, ఏటీఎంలు, సాధారణ లావాదేవీల ద్వారా క్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పాత నోట్లు కూడా చెల్లుబాటులో ఉండడం వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదని ఆర్బీఐ అధికారులు సూచించారు. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి. నమస్తే.